కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్కు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు 20 మంది బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. సీఎం రేవంత్ సభ సందర్భంగా జనగామలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పట్టణమంతా పోలీసులతో నిండిపోయింది. రేవంత్ సభను అడ్డుకుంటామని రైతులు పిలుపునివ్వడంతో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ సభ సందర్భంగా జనగామలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పట్టణమంతా పోలీసులతో నిండిపోయింది. రేవంత్ సభను అడ్డుకుంటామని రైతులు పిలుపునివ్వడంతో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, నియోజకవర్గం ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే తలపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా రైతులే కావచ్చు, ఇతర వర్గాలన్నీ కూడా ఏదైతే అడ్డుకుంటామని పిలుపునిస్తున్న క్రమంలో అక్కడంతా కూడా పూర్తి ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తా ఉంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి షాపులను మూసివేసిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్బంధాల పాలన కొనసాగిస్తుందన్నటువంటి అంశం అయితే ప్రధానంగా వెల్లడవుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. స్టేషన్ లో సీఎం సభ సందర్భంగా పూర్తిగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బహిరంగ సభలో సీఎం పాల్గొననున్న నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా పోలీసులు మూయించి వేసిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఎక్కడికక్కడ పోలీసులు కనిపించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించిన దాఖలాలు అయితే కనిపిస్తా ఉంది. స్టేషన్ నియోజకవర్గంలో గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేవు, కానీ కానీ తీరులో ఇలా కనిపిస్తా ఉంది. పోలీసు నిర్బంధం అన్నటువంటి అంశాలను అయితే వెల్లడిస్తా ఉన్నారు. మా షాపులు ఎందుకు మూసివేయించాల్సి వస్తుందన్నటువంటి ప్రశ్న అక్కడ ఉన్నటువంటి షాపుల యజమానుల ద్వారా మనకు వ్యక్తం అవుతా ఉంది. అర్ధరాత్రి నుంచే ఇప్పటికే 20 మంది బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుమారు ఎక్కడికక్కడ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచే ముందస్తు అరెస్టు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఎంఆర్పీఎస్ సంబంధించి కావచ్చు, పూర్తిగా విద్యార్థి నాయకులు వీళ్ళందరినీ కూడా నిర్బంధం విధించి వాళ్ళను ముందస్తు అరెస్టు చేసిన పరిస్థితి. స్టేషన్ గన్పూర్ మండలం, అదేవిధంగా చిల్పూర్, లింగాల గణపూర్, రఘునాథపల్లి, ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగామ జిల్లాలో ఉంటుంది. జనగామ జిల్లానే కాకుండా పక్కన ఉన్నటువంటి హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కావచ్చు, సుబేదారి పోలీస్ స్టేషన్ లోను కొంతమంది టీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంచిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచే ఇట్లా ఎందుకు తీసుకురావాలనేటువంటి అంశం అయితే వ్యక్తం చేస్తా ఉన్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 420 గ్యారెంటీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇవాళ హామీలు అమలు చేయలేక పోలీసులను అడ్డం పెట్టుకుని ఒక బహిరంగ సభ ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక అంశం అయితే వెల్లడిస్తా ఉన్నారు. అసలు రాష్ట్రంలో నిధులే లేవని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి 800 కోట్ల రూపాయల నిధులు ఇస్తా ఉన్నాము, ఏదైతే శంకుస్థాపన రాళ్లు చూపించి వాళ్ళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికే వస్తున్నారు అన్నటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 2-3 నెలల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఎన్నికలు కూడా వస్తాయన్నటువంటి సంకేతాలు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఈ బహిరంగ సభ దానికి వేదికగా ఏదైతే భవిష్యత్తులో ఎన్నికలు వస్తాయనే దానికి సంకేతంగా కూడా ఈ బహిరంగ సభ రేవంత్ రెడ్డి పాల్గొనేది ఉండబోతుందన్నటువంటి అంశం కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.